జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తాతగారు హారతి తీసుకోండి. ఏంటి అమ్మా కూతుళ్ళు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటున్నారు? ఎవరు కక్ష కట్టారో, ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో తెలియదు కానీ షాపింగ్ మాల్లో బాంబులో నా బిడ్డ ఇరుక్కుపోయింది. ఆ పరిస్థితి నుండి భగవంతుడి దీన్ని కాపాడాడు. క్షేమంగా నాకు అప్పగించాడు. అవునమ్మా, అది చేసిన పూజలే దాన్ని కాపాడాయి. కాదు నాన్న, ఈ కన్న తల్లి ప్రేమే నా బిడ్డను కాపాడింది. కన్నతల్లా, ఏం మాట్లాడుతున్నారండి? మిమ్మల్ని మాట్లాడండి. చెప్పండి నాన్నగారు, ఈ అమ్మ నిజంగానే మా అమ్మనా? ఏయ్, తను మీ అమ్మేంటి? మా అమ్మ. తన కడుపున పుట్టింది నేను. ఏంటి, సూర్యకాంతం మీ అమ్మనా? అవును, నువ్వు కానిస్టేబుల్ భవానీ కూతురువి కదా. అమ్మా, చెప్పు సూర్య, తను నీ కూతురా? మీరు చెప్పండి, పూజ నా కూతురా? అమ్మ అంటే పూజను నువ్వు దత్తత తీసుకున్న తెల్లారి నుంచే మా దృష్టిలో పూజకు నువ్వు కన్నతల్లివమ్మా. అలాగే తేజ ఎవరి బిడ్డైనా వాడికి తేజ పూజలు సమానమే కాబట్టి తేజ కూడా వీడి కూతురు లెక్కే. ఓ, ఆ ఉద్దేశంతో ఉన్నారా? అవునమ్మా. సార్, గోపి నువ్వా? రా రా రా. తీసుకొచ్చావా? తెచ్చాను సార్. ఇవ్వు. ఇదిగోండి సార్. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? అంతా పర్ఫెక్ట్గా ఉంది సార్. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. నాన్న, ఎవరతను? అదేంటి? డబ్బులు రా. ఈ డబ్బేంటి మావయ్య? చైతు జైల్లో ఉన్నప్పుడు ఎలాగైనా వాడిని బయటికి తీసుకురావాలని, కోర్టు లాయర్ ఖర్చులు కావాలని ల్యాండ్ అమ్మేశానమ్మా. దాని అడ్వాన్సే ఈ 50 లక్షలు. అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు పట్టుకొచ్చాడు వాడు. ఇప్పుడు మనకి డబ్బు అవసరం లేదు కదా మావయ్య. ల్యాండ్ని తిరిగి తీసుకోవచ్చు కదా. హా, లేదులే అమ్మా, అమ్ముతానని మాటిచ్చాను కదా, బాగోదు. ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా. నేనా? అవును, తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదా. ఆ సూర్యకాంతాన్ని ఇంట్లోంచి గెంటడానికి మళ్ళీ అవకాశం దొరికిందే. అవకాశమా? ఏంటది? ఏముంది, దాయమని సూర్యకి నాన్న డబ్బులిచ్చారు కదా, ఆ డబ్బుల్ని మనం కొట్టేస్తాం. ఆ నేరాన్ని సూర్యకాంతం మీద నెట్టేస్తాం. ఎస్, కరెక్ట్ గా క్యాచ్ చేసావే. ఆ డబ్బు తన దగ్గరే ఉంది కాబట్టి డబ్బు పోతే తనదే బాధ్యత అవుతుంది కదా. అప్పుడు మనం రచ్చ రచ్చ చేసి
సూర్యని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చెయ్యొచ్చు. పదండి పదండి. అక్క తాళంతో తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళక మనల్ని తీసుకెళ్ళమని అక్కడే పెట్టేస్తుందా? మరి బీరువా తాళం ఇప్పుడు ఎలా తీయాలి? ఒరిజినల్ తాళం దాని దగ్గరుంటే డూప్లికేట్ తాళం నా దగ్గరుంది. ఈ తాళం ఎప్పుడు చేయించావక్క? కొన్ని ఇయర్స్ బ్యాక్ ముందే చేయించి పెట్టాను. మనకి డబ్బులు లేనప్పుడు నాన్న ఇవ్వడు అని తాళాలు ఆయన దగ్గరున్నప్పుడు ఆయనకు తెలియకుండా సబ్బు మీద ముద్ర వేయించి మరీ తాళం చేయించా. అంటే నీకు డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా ఎస్, ఈ తాళానికే పని చెప్పేదాన్ని. నువ్వు మామూలు దానివి కాదక్కో. పొగడ్తలొద్దు, పని కానిద్దాం పదండి. ఈ 25 లక్షలు తీసుకెళ్లి సూర్యకాంతనే డబ్బు కొట్టేసిందని నాన్న వాళ్ళని నమ్మించే ప్లేస్లో పెడదాం. నాన్న నమ్ముతాడంటావా? నమ్మేలా చేస్తాం. అవును, 1కి 10 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమైపోతుంది. ప్లాన్ అమలు చేసేసాం. ఇక ఇంట్లోకెళ్ళి రచ్చ మొదలు పెడదాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.